సార్ ఆయన వైసీపీ విధానాలు నచ్చక ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పార్టీకి మనుగడ లేదని ఎంతో మంది వెళ్ళిపోయారు. ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడిన పరిస్థితి చూసాం మనం, ఎంపీలు సైతం. కాబట్టి ఇప్పుడు అంటే ఇంకా రాబోయే కాలంలో 2029 ఎలక్షన్స్ కానీ దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్ కానీ మళ్ళీ 15 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తామని ఎన్డీఏ నాయకులు ఎవరైతే చాలా స్ట్రాంగ్ గా పదే పదే చెప్తూ ఆ విధంగా అభివృద్ధి చేసుకుని పోతున్నారో చాలా మందికి వైసీపీలో భవిష్యత్తు లేదు అని అర్థమైంది. అది కాక వాళ్ళ నాయకుడి మీద ఉన్న కేసుల వల్ల కూడా వారికి ఆ పార్టీలో భవిష్యత్తు కనిపించకపోవచ్చు, లేదంటే వారి విధానాలు నచ్చకపోవచ్చు. వారు అధికారంలో ఉండగా కూడా చాలా మంది అపోజ్ చేశారు. ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని చాలా మంది అపోజ్ చేశారు. అంటే బాలినేని గారు లాంటి వాళ్ళు కానీ, మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, ఉండవల్లి శ్రీదేవ్ గారు లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది అపోజ్ చేశారు. మీ విధానాలు బాలేదు, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి, మరి అణిచివేత ఎక్కువైపోతుంది అని అప్పుడే బాహాటంగా చెప్పి చాలా మంది బయటకు రావడం జరిగింది. ఇప్పుడు జయమంగళం వెంకటరమణ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి దాదాపు 9 నెలలు అయిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆమోదించకుండా శాసనమండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోషన్ రాజు గారు దాన్ని అలా పక్కన పెట్టేసి, అయితే ఆమోదించాలి లేదంటే అట్లీస్ట్ తిరస్కరించాలి, రెండూ చేయకుండా దాన్ని అలా పెండింగ్ లో పెట్టడం ఏ విధంగా తీసుకోవాలి? అంటే దీన్ని ఒక రాజకీయంగా తీసుకుని వెళ్ళి వైసీపీ యొక్క బలం తగ్గిపోతుంది శాసన మండలిలో అనే ఒక దురుద్దేశంతో ఆ రాజీనామాను ఆమోదించకుండా అలా పెండింగ్ లో పెట్టారు. మరి రాజశేఖర్ గారు కానీ, వెంకటరమణ గారు కానీ, మళ్ళీ కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, కర్రి పద్మశ్రీ గారు, ఇంకా పోతుల సునీత గారు, దాదాపు 5 మంది ఎమ్మెల్సీలు బయటకు వచ్చేస్తే వాళ్ళందరినీ కూడా ఈ రోజు వరకు పెండింగ్ లో పెట్టి, అంటే ఒక వ్యక్తి శాసనసభలో శాసన మండలిలో మాట్లాడవలసిన ఒక వ్యక్తి మేము రాము అక్కడికి అని చెప్తుంటే కూడా వారికి గౌరవ వేతనం ఇవ్వడమే కాకుండా ఆ ప్లేస్ లో ఇంకొక వ్యక్తి వచ్చుంటే ప్రజల తరపున మాట్లాడే అవకాశం వారికి వచ్చుండేది. ఇప్పుడు రాను అంటున్న వాళ్ళని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి మీరు ఉండండి అంటే అది ఏం పద్ధతి అండి? అదే ప్లేస్ లో ఇంకొక వ్యక్తికి అవకాశం ఉండేది కదా. మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు, ఆ ప్రోటోకాల్ ని వృధా చేస్తున్నారు, అన్ని వృధా చేస్తూ మీరు ఇలా చేయడానికి ఎట్లా అండి? అలాగే శాసన మండలి రూల్స్ 186 అధికరణ ప్రకారం ఒక వ్యక్తి రాజీనామా చేస్తానంటే అది ఆమోదించాలి. ఆయన్ని ఎవరైతే రాజీనామా చేస్తానో అన్నారో ఆ వ్యక్తిని మండలి చైర్మన్ గారు పర్సనల్ గా కలవాలి, వ్యక్తిగతంగా కలిసి ఆయన దగ్గర ఉన్న సమస్య ఏంటో కనుక్కుని మాట్లాడిన తర్వాత ఇంకా అప్పటికీ కూడా ఆయన నేను రాజీనామా చేస్తాను అంటే ఆ రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అటు ఇటు కాకుండా వీళ్ళు ఈ విషయాలకు కూడా, శాసన మండలి విషయాలకు కూడా కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు. అంటే ప్రతిదానికి పోరాటం చేస్తే కానీ ఎవరు ఏది అనుకున్నది, ఏది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వెళ్లాల్సిన దారిలో వెళ్ళలేని పరిస్థితి. ప్రతిదాన్ని హైకోర్టుని లాగాల్సి ఏంటి చట్టసభల్లో ఉండే వ్యక్తులే కోర్టుకు ముందుకు వెళ్లి వాళ్ళ సమస్యలను కోర్టు ముందు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. హైకోర్టు కూడా ఇది మీ సమస్య మీరు తేల్చుకోండి అని ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక చివరికి వాళ్ళు విసిగిపోయి ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తరుణంలో